హలో అండి, మీకు నెత్తల కూర తెలుసా? ఒకసారి కార్తీక సోమవారాలు అయిపోయినాక ఈ నెత్తల కూర ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్, చికెన్ మటన్ ఏమి సరిపోవు ఈ కూర దగ్గర. చాలా బాగుంటుంది. నెత్తళ్ళు ఫస్ట్ మనం తెచ్చుకొని వాటిని క్లీన్ చేసుకోవాలి. వేడి నీటిలో క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నీట్గా తీసుకోవాలి. తర్వాత ఆనియన్స్ ముక్కలు మనం కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా నెత్తళ్ళు వేసేసి ఇంకా అందులో ఫ్రై చేసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలండి. మంచిగా ఫ్రై అవుతాయి. ఆయిల్లో అలా ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా అలా కొంచెం కొంచెం అలా కలుపుతూ లోపల నెత్తలేకున్న తల మొత్తం తీసేయాలి. నీట్గా క్లీన్ చేస్తేనే బాగా టేస్ట్గా ఉంటాయి. లేదంటే చిన్న చేతి వచ్చేస్తాయి. ఆ బ్లాక్ థ్రెడ్లా ఉంటుంది, అది తీసేయాలి. అది తీసేసి మనం ఫ్రై చేసుకొని అందులోనే ఉప్పు, కారం, పసుపు వేసుకొని అన్నీ కలిపేసి దాన్ని కొంచెం ఫ్రై చేసుకొని ఇంకా మనం వాటర్ పోసుకొని ఉడికించాలి. అలా ఉడికించిన తర్వాత దగ్గరగా ఇంక పెట్టుకోవాలి. దగ్గరగా అలా ఇంకిన తర్వాత కొంచెం అదిగోండి ఆయిల్ పైకి తేలినంత వరకు అలా వేపుతూ ఉంటే అలా ఉడికించిన తర్వాత నెత్తల కూర మనకి రెడీ అయిపోతుందండి. అసలు టేస్ట్ ఎలా ఉంటుందంటే మీరు చూస్తే మరీ వదలరు. చూడండి, ఆయిల్ పైకి తేలినంత వరకు అలా ఎట్లా అయితేనే నెత్తల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి కాంబినేషన్లో కూడా వండుకోవచ్చు, వంకాయలో కూడా వండుకోవచ్చు, బాగుంటుంది. ఈ టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు. చికెన్ మటన్ కూడా సరిపోవు. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. డిఫరెంట్ టేస్ట్, ఎండు చేపలు, నెత్తళ్ళు వీటిని చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ.